భారతదేశంలో అశోకుడు, గుప్తులు, మౌర్యులు వంటి రాజులు గొప్ప సామ్రాజ్యాలను నిర్మించినప్పటికీ ప్రజలు మాత్రం ఛత్రపతి శివాజీ మహారాజునే దేవుడుగా పూజిస్తారు. ఆయన పేరు వినగానే భారతీయులకు చిన్న, పెద్ద, ముసలి, ముదుక, వయస్సుతో సంబంధం లేకుండా నరనరాల్లో గర్వం, ఉత్సాహం ఊగిపోతుంది. రక్తం మరుగుతుంది. గుండెల్లో పోరాట జ్వాలలు రగులుతాయి. ఆయన ధైర్యం, తెగువ, త్యాగం ఒక్క క్షణం ఆలోచించిన మనలో కొత్త శక్తిని నింపుతాయి. ఆయన కేవలం ఒక రాజు కాదు, ఒక స్ఫూర్తి. ఆయన కేవలం ఒక యోధుడి కాదు, ఆదర్శం. ఆయన కేవలం ఒక నాయకుడు కాదు, ఒక మార్గదర్శకుడు. ఆయన పేరు తలవగానే మనలో దాగున్న దేశభక్తి, ధైర్యం, న్యాయం కోసం పోరాడే తత్వం మేల్కొంటాయి. ఆయన జీవితం, ఆయన పోరాటం, ఆయన విజయం మనకు ఎప్పటికీ స్ఫూర్తిని ఇస్తూనే ఉంటాయి. ఆయన ధైర్యం, అంకిత భావం, త్యాగం చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడ్డాయి. హిందూ స్వరాజ్యం కోసం అలుపెరగని పోరాటం చేసిన యోధుడు, న్యాయం, ధర్మం కోసం జీవితాన్ని అంకితం చేసిన మహానేత, భయం లేకుండా, అణిచివేతకు లోనవ్వకుండా జీవించాలని గొప్ప పాఠాన్ని నేర్పిన మహానాయకుడు. భారతదేశానికి గర్వం కలిగించే మొఘలుల దాడుల నుంచి ధర్మాన్ని, మతాన్ని, సంస్కృతిని రక్షించడం, దొంగతనాలు, దోపిడీలు, దేవాలయాల ధనాన్ని దోచుకొని ధ్వంసం చేయడం, బలవంతపు మత మార్పుడు కాలంలో ప్రజలను సురక్షితంగా జీవించేందుకు స్వతంత్ర సామ్రాజ్యాన్ని స్థాపించిన మహానాయకుడు ఆయనే ఛత్రపతి శివాజీ. అతడు శత్రువుల స్త్రీలను కూడా తల్లిలాగా గౌరవించే హిందూ ధర్మాన్ని పరిరక్షించి స్వరాజ్యాన్ని నెలకొల్పడంలో అసాధారణమైన నాయకత్వాన్ని చూపించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ హిందూ స్వరాజ్య స్థాపకుడు, ధర్మ రక్షకుడు. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆయన గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. శివాజీ మహారాజు 1630 ఫిబ్రవరి 19న మహారాష్ట్రలోని పూణే జిల్లా జూలూరు పట్టణం దగ్గర శివనేరి కోటలో జన్మించారు. ఆయన తండ్రి షహాజీ భోస్లే, తల్లి జీజాబాయి. షహాజీ మహారాష్ట్రలో వ్యవసాయం చేసుకొని భోస్లే కులానికి చెందినవారు. జీజాబాయి యాదవ క్షత్రియ వంశానికి చెందిన ఆడపడుచు. ఆమెకు చిన్నప్పటి నుంచి ఎవరైనా హిందూ మతం గురించి కాని, హిందూ ధర్మం గురించి కాని, హిందూ దేవతలను ధ్వంసం చేసిన, కించపరిచిన అసలు సహించేది కాదు. ఆమె పూజించే దేవత పార్వతీదేవి. అందుకే ఆ పేరు కలిసేలా తన కుమారుడికి శివాజీ అని పేరు పెట్టింది. శివాజీ తండ్రి షహాజీ భోస్లే నిజాములను ఓడించి గెలుచుకున్న ప్రాంతంలో స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించడానికి ప్రయత్నిస్తుండగా మొఘలులు ఆదిల్ షా కలిసి కుట్ర పన్ని షహాజీని యుద్ధంలో ఓడించారు. ఆదిల్ షాతో సంధి ప్రకారం షహాజీ బెంగళూరు ప్రాంతాన్ని జాగీరుగా పొంది పూణేను వదిలివేయాల్సి వచ్చింది. జాగీరు పరిపాలన హక్కును కోల్పోకుండా ఆదిల్ షాతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. పూణేలో తన జాగీరు వ్యవహారాలన్నిటినీ తన భార్య జీజాబాయికి అప్పగించాడు. యువకుడైన శివాజీకి రాజనీతి, పరిపాలన గురించి నేర్పించేందుకు ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి తాను బెంగళూరు జాగీరుకు వెళ్లిపోయాడు. శివాజీ తల్లి జీజాబాయి తాను పుట్టిన భూమిపైన, ప్రజలపైన ప్రేమ కలిగేలా అనేక విద్య బుద్ధులు నేర్పించింది. చిన్నప్పటి నుంచే మహాభారతం, రామాయణం చెప్పి వీర లక్షణాలను బాగా నూరిపోసింది. పరమత సహనం, స్త్రీల పట్ల అపారమైన గౌరవం, ధర్మ పరిరక్షణ వంటి విలువలను నేర్చుకున్నాడు. శివాజీ తల్లి జీజాబాయి బోధనాలతో, తన గురువు రామదాసు ఉపదేశాలతో హిందూ ధర్మ పరిరక్షణకు కంకణం కట్టుకున్నాడు. తండ్రి షహాజీ ఎదుర్కొన్న పరాజయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన శివాజీ తక్కువ కాలంలోనే యుద్ధ తంత్రాలతో నిష్ణాతుడయ్యాడు. వివిధ సైనిక విద్యలు, వ్యూహాలు నేర్చుకున్నాడు. మరాఠా సామ్రాజ్య స్థాపనకు లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఆ రోజుల్లో మొఘలులు, ముస్లింస్ రాజులు హిందూ దేవాలయాలను కూల్చడం, హిందువులను బలవంతపు మత మార్పిడి చేయడం సాధారణమైపోయింది. జీజాబాయి దీనిని సహించలేక హిందూ దేవాలయాలను కూల్చిన వారు ఒక్కడు కూడా బతకకూడదు అని శివాజీకి ఆదేశాలు ఇచ్చింది. జీజాబాయి తల్లి ప్రేరణతో కేవలం 17 ఏళ్ల వయసులోనే శివాజీ మొట్టమొదటి యుద్ధాన్ని చేపట్టి బీజాపూర్ సామ్రాజ్యానికి చెందిన తోరణ కోటను జయించాడు. ఈ విజయం మరాఠా స్వరాజ్య స్థాపనకు తొలి బీజం వేశాడు. మరో 3 సంవత్సరంలో శివాజీ కొండన, రాజ్గఢ్ కోటలను జయించి పూణే ప్రాంతాన్ని పూర్తిగా తన నియంత్రణలోకి తీసుకున్నాడు. ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుందని అంటారు, కానీ అది నిజమో కాదో తెలీదు. శివాజీ విజయం వెనుక మాత్రం తల్లి జీజాబాయి ప్రేరణ తప్పక ఉంటుంది. అసలైన కథ ఇప్పుడే ప్రారంభమవుతుంది. శివాజీ తన కోటలను స్వాధీనం చేసుకోవడం చూసిన బీజాపూర్ సుల్తాన్ ఆదిల్
మోసపూరితంగా శివాజీ తండ్రి షహాజీని బంధించాడు. శివాజీని బలహీనపరచడానికి బెంగళూరులో ఉన్న శివాజీ అన్న సంభాజీని పట్టుకోవడానికి 2 సైన్యాలను పంపించాడు. కానీ సంభాజీ కలిసి ఆ సైన్యాలను ఓడించి బంధ విముక్తుడిని చేసి రక్షించారు. అయూష యుద్ధంలో భయంకరుడిగా పేరు పొందిన అఫ్జల్ ఖాన్ తో చేతులు కలిపి శివాజీపై యుద్ధానికి పంపాడు. శివాజీ మెరుపు దాడులు, గెరిల్లా యుద్ధ తంత్రాలతో నిష్ణాతుడని తెలుసుకున్న అఫ్జల్ ఖాన్ నేరుగా యుద్ధమే శివాజీని ఓడించే ఏకైక మార్గమని భావించి శివాజీని రెచ్చగొట్టేందుకు అతని ఇష్టదైవమైన భవానీ దేవాలయాలను ధ్వంసం చేశాడు. ఇది తెలిసిన శివాజీ ఏమాత్రం తొందరపాటు నిర్ణయాన్ని తీసుకోకుండా శత్రువు కుట్రలను అర్థం చేసుకొని తాను ప్రస్తుతం యుద్ధానికి సిద్ధంగా లేనని చర్చలకు ఆహ్వానించాడు. ప్రతాప్గఢ్ కోట వద్ద సమావేశానికి ఇద్దరు అంగీకరించారు. అఫ్జల్ ఖాన్ పన్నాగం చేయబోతున్నాడని శివాజీ ముందుగానే గ్రహించి తన శరీరానికి ఉక్కు కవచాన్ని ధరించాడు. అదనంగా తన పిడిబాకు లోపల గుప్తంగా పులిపంజా ఆకారపు ఆయుధాన్ని దాచుకున్నాడు. చర్చల మధ్య అఫ్జల్ ఖాన్ తన దాచుకున్న కత్తితో శివాజీపై ఆకస్మికంగా దాడి చేశాడు. అయితే శివాజీ ధరించిన ఉక్కు కవచం కారణంగా అతనికి ఏమాత్రం హాని కలగలేదు. స్పష్టంగా శత్రువు మోసాన్ని అర్థం చేసుకున్న శివాజీ తన దగ్గర ఉన్న పులిగోరు లాంటి ఆయుధంతో అఫ్జల్ ఖాన్ పొట్టను నరసింహస్వామిలా చీల్చి చెండాడాడు. తీవ్రంగా గాయపడిన అతడు తప్పించుకొని గుడారం నుంచి బయటకు పారిపోతుండగా శివాజీ కత్తితో ఒక్క వేటు వేశాడు. అంతే, అఫ్జల్ ఖాన్ తల గాల్లో లేసింది. ఈ విజయం శివాజీ పేరు మహారాష్ట్ర అంతటా మారుమ్రోగిపోయింది. అతను నిజమైన మరాఠా వీరుడిగా గుర్తింపు పొందాడు. శత్రువులకు భయంకరుడిగా, హిందువులకు రక్షకుడిగా మారాడు. బీజాపూర్ సుల్తాన్ ఎలాగైనా శివాజీని ఎదుర్కొని ఓడించాలని అందుకోసం యుద్ధ నిపుణులైన ఆఫ్ఘన్ పష్తూన్ సైనికులను శివాజీపైకి పంపించాడు. కానీ శివాజీ తన గెరిల్లా యుద్ధ తంత్రంలో వారందరినీ ఓడించాడు. ఈ విజయం తర్వాత శివాజీ పేరు మరింత ప్రచారం పొంది దేశవ్యాప్తంగా హిందూ రాజులకు ఆదర్శంగా నిలిచాడు. ఇది చూసి ఓర్వలేని బీజాపూర్ సుల్తాన్ మరింత బలమైన సైన్యాన్ని సమకూర్చాడు. ఈసారి అరబ్, పర్షియా, ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతాల నుండి 10,000 మంది శిక్షణ పొందిన కిరాయి సైనికులను శివాజీపైకి పంపించాడు. కానీ శివాజీ తన 5,000 మంది మరాఠా యోధులతో కలిసి హర హర మహాదేవ్, హర హర మహాదేవ్ అంటూ యుద్ధ రంగంలోకి దూసుకు వెళ్లాడు. అతని ధైర్య సాహసాలతో శత్రువులపై విరుచుకుపడ్డాడు. వారిని ఊచకోత కోశాడు. ఈ విజయంతో సుల్తానికే కాకుండా మొఘల చక్రవర్తి అయిన ఔరంగజేబుకు శివాజీ పేరు వింటే ముచ్చమటలు పట్టేవి. శివాజీ యుద్ధ విధానాల్లో ఎప్పుడు కొత్త మార్గాలను అనుసరించేవాడు. ఓటమి తప్పదని అనుకున్నప్పుడు యుద్ధాన్ని తాత్కాలికంగా వదిలిపెట్టి అనుకూల సమయాన్ని వేచి చూసి తిరిగి దాడి చేయాలని విశ్వసించేవాడు. ఈ యుద్ధ శైలి గెరిల్లా యుద్ధంగా ప్రసిద్ధి పొందింది. అలాగే తన పరిసరాలను సామర్థ్యంతో రాజ్యంలో క్రమబద్ధమైన పరిపాలన విధానాలను ప్రవేశపెట్టాడు. శత్రువులను జయించడంలో తన అపూర్వమైన యుక్తులు, ధైర్య సాహసాలతో అసాధారణమైన విజయాలను సాధించాడు. శివాజీ ముస్లిం దురాక్రమదారులకు ధీటుగా ఎదిరించినప్పటికీ తన రాజ్యంలో లౌకిక విధానాన్ని పాటించేవాడు. అన్ని మతాల ప్రజలను సమానంగా గౌరవించడంతో పాటు వారి హక్కులను కాపాడే విధంగా పాలన సాగించేవాడు. యుద్ధంలో ఓడిపోయిన రాజ్యంలో స్త్రీలను, పిల్లలను, యుద్ధం చేయలేని ప్రజలను ఎప్పుడు అన్యాయానికి గురి కాకుండా జాగ్రత్తలు తీసుకునేవాడు. హిందూ మతాన్ని కాపాడటం కోసమే ముస్లింస్ రాజులపై యుద్ధం చేశాడే కాని ఎప్పుడు వ్యతిరేకించలేదు, తక్కువ చూసి చూడలేదు. శివాజీ మహిళల పట్ల అపారమైన గౌరవం కలిగి ఉండేవాడు. తన సైన్యంలో ఎవరైనా స్త్రీలపై దాడి చేయడానికి ప్రయత్నించిన కఠినమైన నిబంధనలను విధించేవాడు. యుద్ధంలో గెలిచినప్పుడు కూడా శత్రువు రాజ్యంలోని స్త్రీలకు ఎటువంటి హాని జరగకుండా చూసేవాడు. తన సైన్యంలో ఎవరైనా ఈ నియమాలను అతిక్రమిస్తే వారికి కఠిన శిక్షలు విధించేవాడు. తన తండ్రి పాలనలో కేవలం 2,000 మంది సైనికులు మాత్రమే ఉండగా శివాజీ తన పరిపాలనలో దానిని 1,00,000 మందికి పైగా పెంచాడు. సైన్యాన్ని బలంగా మార్చి వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి యుద్ధ కౌశల్యంలో ప్రావీణ్యం కలిగించాడు. ఒకానొక సందర్భంలో శివాజీ ప్రాణాలకు ప్రమాదం ఉందని తెలిస్తే అతని కోసం ఎంతో మంది సైనికులు ప్రాణాలను అర్పించేందుకు సిద్ధపడతారు. అది శివాజీ తన సైనికుల పట్ల ఎంతటి శ్రద్ధ వహించాడో, వారు అతనిపై ఎంతటి విశ్వాసం పెట్టారో తెలియజేస్తుంది. శివాజీ
తన సైనికులకు ఎక్కడైనా ప్రమాదం ఏర్పడితే వారిని అనూహ్యమైన విధానాలతో సురక్షితంగా తప్పించేవాడు. తన తెలివితో, యుద్ధ తంత్రాలతో వరుస విజయము సాధించిన మరాఠా సామ్రాజ్యాన్ని విస్తరించాడు. 1660 మొఘల చక్రవర్తి ఔరంగజేబుకు తమ మామ అయిన షహిస్తా ఖాన్కు 1,00,000కు పైగా బలమైన వెన్నుచూపని సైన్యాన్ని అధునాతన ఆయుధాలతో సమకూర్చి శివాజీ పరిపాలిస్తున్న దక్షిణ భారతాన్ని ఓడించి స్వాధీనం చేసుకోవాలని ఆదేశించాడు. బలమైన షహిస్తా ఖాన్ సేన ఎదుట శివాజీ సైన్యం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంది. పరిస్థితి అనుకూలించలేకపోవడంతో శివాజీ వ్యూహాత్మకంగా వెనుకంజ వేసి పూణేను తాత్కాలికంగా విడిచిపెట్టాడు. షహిస్తా ఖాన్ పూణే నగరాన్ని తన అధీనంలోకి తీసుకొని శివాజీ నిర్మించిన లాల్ మహల్లోనే నివాసం ఏర్పరచుకున్నాడు. శివాజీ ఎప్పుడైనా మెరుపు దాడి చెయ్యొచ్చని భావించి కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశాడు. ఇలా యుద్ధం జరిగి 3 సంవత్సరాల తర్వాత 1663 ఏప్రిల్లో పూణేలో ఒక పెళ్లి ఊరేగింపు జరుగుతూ ఉండగా శివాజీ మారువేషంలో అనుచరులతో కలిసి పెళ్లి కూతురు తరపున బంధువులుగా కలిసిపోయాడు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అందరూ కళ్ళు గప్పి లాల్ మహల్ కోటలోకి ప్రవేశించాడు. ఆ భవనం స్వయంగా తన పర్యవేక్షణలో నిర్మించబడినదే కావడంతో శివాజీ సులభంగా లోపలికి ప్రవేశించి నేరుగా షహిస్తా ఖాన్ గదిలోకి చేరుకున్నాడు. శివాజీ తన కత్తితో షహిస్తా ఖాన్ పై ఆకస్మికంగా దాడి చేయగా ఖాన్ 3 వేళ్లు తెగి కింద పడ్డాయి. షహిస్తా ఖాన్ వెంటనే కిటికీ నుండి కిందకు దూకి తన ప్రాణాన్ని రక్షించుకొని అక్కడ నుంచి పారిపోయాడు. మళ్ళీ శివాజీ పూణే పట్టణాన్ని తిరిగి తన ఆధీనంలోకి తీసుకున్నాడు. 1664లో శివాజీ తన వీరత్వాన్ని మరింత పెంచే ఒక కీలకమైన దాడి చేశాడు. అప్పట్లో సూరత్ నగరం ఒక ప్రధాన వ్యాపార కేంద్రంగా ఉండేది. మొఘల్ సామ్రాజ్యానికి పెద్ద మొత్తంలో ఆయుధాన్ని అందించే ఈ నగరాన్ని లక్ష్యంగా చేసుకొని శివాజీ తన సైన్యంతో అకస్మాత్తుగా దాడి చేశాడు. ఈ దాడిలో మొఘలుల వద్ద ఉన్న అపారమైన ధనం, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాడు. ఆ దోచుకున్న సంపదను వినియోగించి తన సైన్యంలో వేలాది మంది కొత్త సైనికులను చేర్చుకున్నాడు. దీంతో మరింత బలమైన సైన్యాన్ని నిర్మించుకున్న శివాజీ కొద్ది రోజుల వ్యవధిలోనే బీజాపూర్ సుల్తానుపై దృష్టి పెట్టాడు. తనకు ఎప్పటి నుంచో విరోధులుగా ఉన్న వారి కోటలను ఒక్కదాని తర్వాత ఒకటి కైవసం చేసుకుంటూ తన ఆధీనంలోకి తీసుకున్నాడు. శివాజీ విజయములను విన్న ఔరంగజేబుకు తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. అతను శివాజీని అణిచివేయాలని సంకల్పించి తన రాజ్యంలో విశ్వసనీయుడుగా పేరున్న రాజపుత్రుడైన రాజా జైసింగ్ను శివాజీపై యుద్ధానికి పంపాడు. రాజా జైసింగ్ తన యుద్ధాన్ని ప్రారంభించి మొఘల్ సైన్యంతో కలిసి శివాజీ రాజ్యంలోని కోటలను ఒక్కొక్కటి స్వాధీనం చేసుకోవడం మొదలుపెట్టాడు. తాను విజయం సాధించలేమని గ్రహించిన శివాజీ తాత్కాలికంగా రాజా జైసింగ్ తో సంధి చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ కారణంగా 1665లో శివాజీ ఔరంగజేబ్ ఆధ్వర్యంలో ఒక మొఘల్ సర్దారుగా పనిచేయడానికి అంగీకరించాడు. అయితే ఇది కేవలం వ్యూహాత్మకంగా తీసుకున్న నిర్ణయం మాత్రమే. శివాజీ అసలు ఉద్దేశం మొఘల సైన్యాన్ని ఉపయోగించుకొని తన అసలైన శత్రువులైన బీజాపూర్, గోల్కొండ సుల్తాన్ను ఓడించడమే. అంటే శివాజీ మొఘల్ సామ్రాజ్యంతో చేతులు కలిపినప్పటికీ అది కేవలం తన వ్యూహం మాత్రమే. 1666లో ఔరంగజేబ్ తన 50వ జన్మదినాన్ని ఘనంగా నిర్వహించాడు. ఈ సందర్భంగా అతను శివాజీని మరియు ఆయన 6 ఏళ్ల కుమారుడు సంభాజీని దర్బార్కి ఆహ్వానించాడు. శివాజీ మొఘల చక్రవర్తి ఆహ్వానాన్ని గౌరవించి తన కుమారుడితో కలిసి దర్బార్కు వెళ్ళాడు. అయితే అక్కడ శివాజీని గౌరవంతో ఆదరించాల్సిన చోట అతడిని కించపరిచేలా సైనిక అధికారుల వెనుక వరుసలో నిలబెట్టారు. ఈ అవమానాన్ని తట్టుకోలేక శివాజీ ఆ సభ నుండి విడిచి బయలుదేరాడు. ఇదంతా ఔరంగజేబ్ ఉద్దేశపూర్వకంగా చేసిందని త్వరలోనే అర్థమైంది. శివాజీ సభ నుంచి బయటకు వస్తుంటే మొఘల సైనికులు ఆయన్ను చుట్టుముట్టి అతనితో పాటు చిన్న కుమారుడిని కూడా బంధించారు. నిజానికి ఔరంగజేబ్ శివాజీని దర్బారుకు ఆహ్వానించడం వెనకున్న అసలు ఉద్దేశం అతడిని చంపడం. శివాజీని చంపితే మరాఠా ప్రజలు, మరాఠా సైన్యం తిరుగుబాటు చేయడం ఖాయం అని గ్రహించి అతడిని హతమార్చకుండా బంధించాలని నిర్ణయానికి వచ్చాడు. తన కొడుకు
సంభాజీతో కలిసి బందీగా ఉన్నాడు. కొన్ని నెలల తర్వాత తప్పించుకోవాలనే పథకం రచించాడు. అందుకోసం సాధారణ పని మనిషిగా వేషం వేసుకొని తన కొడుకు సంభాజీని ఒక పెద్ద పూల బుట్టలో ఉంచి గస్తీ సైనికులను మోసగించి అక్కడి నుంచి తప్పించుకున్నాడు. అనంతరం తన రాజ్యమైన రాయగాడికి చేరుకున్నాడు. ఇలా తప్పించుకున్న శివాజీ 2 సంవత్సరాల పాటు ఎలాంటి యుద్ధానికి దిగకుండా ఉండాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఈ సమయంలో మొఘల సైన్యాధిపతులు మహాబద్ ఖాన్, బహదూర్ ఖాన్, దిలేవర్ ఖాన్ ముగ్గురు కలిసి ఒకేసారి శివాజీపై ఆకస్మిక దాడి చేశారు. కానీ మొఘల్ సైన్యాధిపతులు ఎత్తుగడలు శివాజీ ముందు పనిచేయలేదు. ఆయన తన యుద్ధ తంత్రంతో వారిని చిత్తుగా ఓడించి ముచ్చమటలు పట్టించాడు. శివాజీ చరిత్రలో ఈ విజయాన్ని ఒక గొప్ప విజయంగా పేర్కొనవచ్చు. అప్పటికే శివాజీ సైన్యం కొన్ని పోరాటాల్లో నష్టపోయి కొంత బలహీనపడింది. అలాగే అతని సైనికుల సంఖ్య కూడా తగ్గింది. ఇదే సమయంలో మొఘల సైన్యం వరుసగా మరిన్ని యుద్ధాల్లో పాల్గొంటూ ముందుకు సాగింది. ఔరంగజేబ్ వారి నుంచి ఇక ఎలాంటి పెద్ద ప్రమాదం ఉండదని పొరపాటుగా భావించి ఆయనను తక్కువ అంచనా వేశాడు. కానీ ఈ పరిస్థితిని గమనించిన శివాజీ ఎవరికీ తెలియకుండా రహస్యంగా చిన్న చిన్న రాజ్యాలను తన ఆధీనంలోకి తెచ్చుకోవడం ప్రారంభించాడు. క్రమంగా 1,00,000 మంది బలమైన సైన్యాన్ని నిర్మించుకోగా ఆయుధాలు, గుర్రాలు, నౌక వ్యవస్థలు కూడా సమకూర్చుకున్నాడు. శివాజీ మొఘల్ కోటలపై వరుసగా యుద్ధాలు చేసి ఏమాత్రం మలిసిపోకుండా మొఘలాలకు ఎదురు దెబ్బలు ఇచ్చాడు. అతని నిరంతర దాడులతో మొఘల్ సామ్రాజ్యం గణనీయంగా నష్టపోయింది. సరైన సైన్యం లేకపోవడంతో, ఖజానా ఖాళీ కావడం వంటి కారణాలతో మొఘళ్ళు చివరికి శివాజీని ఎదుర్కోలేకపోయారు. విజయమే మన ఆదర్శం అనే సందేశాన్ని శివాజీ తన జీవితం ద్వారా మనకు చూపించారు. తన అపారమైన జ్ఞానం, యుద్ధ నైపుణ్యంతో అనేక విజయాలను సాధించిన ఆయనకు 1674 జూన్ 6న రాయగఢ్ కోటలో వేద పండితుల సమక్షంలో ఛత్రపతి అనే గౌరవ బిరుదును ప్రదానం చేశారు. 27 ఏళ్ల పాటు అనేక యుద్ధాలను విజయవంతంగా నడిపి హిందూ రాజులకు ఆదర్శంగా నిలిచిన ఛత్రపతి శివాజీ మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఆయన చివరికి 3 వారాల పాటు తీవ్రమైన జ్వరంతో బాధపడి ఆయన 1680 ఏప్రిల్ 3న మధ్యాహ్నం 12 గంటలకు రాయగఢ్ కోటలో మరణించాడు. శివాజీ అనేక యుద్ధాలు మొఘలుతో జరిపినప్పటికీ తన పాలనలో ముస్లింలకు గౌరవం కల్పించబడింది. ఆయన పాలనలో మతపరమైన సహనం, సమగ్రత స్పష్టంగా కనిపిస్తుంది. నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయడం, తన కర్తవ్యాన్ని అంకిత భావంతో నిర్వహించడం, మచ్చలేని వ్యక్తిత్వం, ఈ లక్షణాలే ప్రజల్లో ఆదర్శంగా నిలిపాయి. భారతదేశాన్ని ఎన్నో రాజులు పాలించిన శివాజీ తన విశిష్టమైన గుణగణాలతో ప్రత్యేకంగా నిలిచాడు. భవానీదేవి భక్తుడుగా ఉన్నప్పటికీ తన సామ్రాజ్యంలో అన్ని మతాలను సమానంగా చూసేవాడు. గుళ్లతో పాటు మసీదులు నిర్మించడం, మతపరమైన వివక్షణను ప్రదర్శించకపోవడం ఆయన నిస్వార్థమైన పాలన నిదర్శనం. అంతేకాదు శివాజీ సైన్యంలో హిందువుల కంటే ముస్లింస్ సంఖ్య 300 మేర అధికంగా ఉండేది. అనేక మంది ముస్లిం సైనికులే అధికారులు అయిన పాలనలో ఉన్నత పదవులు నిర్వహించారు. మతానికి అతీతంగా ప్రాధాన్యత ఇచ్చే శివాజీ తన సామ్రాజ్యంలో సమానత్వాన్ని, న్యాయాన్ని నెలకొల్పాడు. శివాజీ పాలనలో పరమతమైన వివక్ష లేదని, నైపుణ్యానికి ప్రాముఖ్యత ఇచ్చేవారని ఈ సమాచారం స్పష్టంగా తెలియజేస్తుంది. ఇబ్రహీం ఖాన్ ఆయుధాల విభాగాధిపతి, సిద్ది ఇబ్రహీం నౌకాదళాధిపతి, దౌలత్ ఖాన్ సిద్దిక్ శివాజీ సర్వసైన్య అధ్యక్షుడు, మదాని మొహరత్ శివాజీ అంగరక్షకుడు. ఈ పేర్లన్నీ మతానికి అతీతంగా ప్రతిభ ఉన్నవారికే శివాజీ ప్రాధాన్యం ఇచ్చారని చూపిస్తున్నాయి. ఆయన పటిష్టమైన నౌకాదళం, అశ్వికాదళం ఏర్పాటు చేయడం, పౌరులందరూ రాజ్యాన్ని పరిరక్షించే విధంగా ఉత్తేజించడం నిదర్శనం. శివాజీ మరణం 1680 నాటికి 300 కోట్లు, ఇప్పటి విలువకు మారిస్తే ప్రజెంట్ చూసుకుంటే దాదాపు 60 లక్షల కోట్లు ఆయన అధీనంలో ఉండేవి. మరాఠా సామ్రాజ్యం ముగిసే వరకు శివాజీ వేసిన సైనిక వ్యవస్థ కొనసాగింది. అందుకే 1674 జూన్ 6న జరిగిన శివాజీ పట్టాభిషేకం జ్ఞాపకార్థం జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు హిందూ సామ్రాజ్య దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీ. చరిత్రలో శివాజీ స్థానం ఎంత గొప్పదో తెలియజేస్తుంది. మీ మిత్రుల, కుటుంబ సభ్యులతో పంచుకోండి.